ఈకేకు దాదాపు చెంపపేట లాంటి వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. సార్ అమెరికా డీల్ ఇవన్నీ ఇంట్రెస్టింగ్ అనుకుంటా కదా. సార్ అమెరికా డీల్ అసలు కదా మోడీ భయపడ్డా? అంటే అమెరికా డీల్ మోదీ గారు నిన్న మాట్లాడారు పార్లమెంట్లో. అమెరికా డీల్ విషయానికి వస్తే అమెరికా డీల్ మార్చిలో సంతకాలు జరుగుతాయని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారండి. మార్చిలో రిమెంబర్, ఇప్పుడు మనం ఫిబ్రవరి 6వ తారీఖున ఉన్నాం. మార్చి నాటికి ట్రంప్ గారి కళలో ఏమొస్తుందో ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, అసలు వివరాలు తెలియదు. అది డీల్ కూడా కాదు, అత్యున్నత స్థాయిలో చర్చలు జరగలేదు, ఎందుకంత హంగామా చేశారు. ఇప్పుడు మార్చిలో జరుగుతుంది అని చెప్తున్నారు. ఈ లోపల పీయూష్ గోయల్ మేము వ్యవసాయం ఇందులో పెట్టలేదు అసలు ఈ దాగుడు మూతలు ఎందుకని మనం ఇదివరకే అన్నాం. దాగుడు మూతలే కాదు, అవి అంతకంతకు పెరుగుతున్నాయి. విదేశాంగ మంత్రి జయశంకర్ వాషింగ్టన్లో ఉన్నాడు. ఆయన నిన్న మాట్లాడుతూ చాలా బ్రహ్మాండంగా చర్చలు ముందుకు పోతున్నాయి. భారతదేశంలో ఉన్న అరుదైన ఖనిజాల మీద అమెరికాతో ఒక అవగాహనకు వచ్చామని. ఇంతకంటే ప్రమాదం ఏముందండి? అమెరికా అనేది అది అడుగు పెడితే భారతదేశానికి అయితే మేలు చేసిన చరిత్ర లేదు. ఎందుకంటే మన క్రయోజనిక్ రాకెట్ ప్రయోగాలను అడ్డుకున్నారు, మనం అణు పరీక్షలు చేస్తే మన మీద ఆంక్షలు పెట్టారు, మనం ఎవరెవరి దగ్గర చమురు తేవాలో వాళ్ళే ఆదేశించారు. ఇంకా చెప్పాలంటే బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో మన మీదకి 7వ నౌకాదళం 7th ఫ్లీట్ కూడా పంపించారు. అటువంటి దేశంతో వాళ్ళ చేతిలో మన జుట్టు పెట్టి చాలా అద్భుతంగా జరుగుతుంది అంటే ఖనిజ సంపద మీద అటు వెళ్ళడం సరికాదు అనే భావమే చాలా ఎక్కువగా ఉంది. ఈవెన్ పరిశ్రమల్లో కూడా చాలా సందేహాలు ఉన్నాయి. పదే అనుకున్నట్టు టెక్స్టైల్ పెరుగుతుంది, కొన్ని పెరుగుతాయంటే ఆ పెరిగేవాడికి సంతోషమే. ఇంకోటి కూడా వివరణ ఇస్తున్నాడు ఏమని, అమెరికాలో టారిఫ్లు మార్చడానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తే సరిపోతుంది, మన దేశంలో అలా కాదు, చట్టబద్ధంగా ఒప్పందం కుదరాలి అని. అంటే ముందు అమెరికాది పై చేయిగా ఉంటుంది. ట్రంప్ అనేవాడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ఏది పడితే అది చేసేస్తాడు, మనమేమో దానికి ఫ్రేమ్వర్క్ కావాలని దానికి ఆలస్యం చేస్తాం. ఈ ఆలస్యం ఎవరికి దెబ్బతీస్తుంది ఎక్కువగా? నిన్ననే అమెరికా 200 సైట్స్ను ఆపేసింది, ఫార్మా సైట్స్. ఇవేవో రహస్యంగా చేస్తున్నాయని పేటెంట్ల మీద వాళ్ళదే గుత్తాధిపత్యం. ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ కూడా చాలా ఇబ్బంది పడుతుంది, ఏం జరుగుతుందో దీనివల్లనే. కాబట్టి ఈ సమయంలో నేను మోదీకి దీనికి ఉన్న సంబంధం ఏంటంటే ఇంకా ఒకటి కూడా ఉంది. అంతర్జాతీయంగా అమెరికా పరిస్థితి అంత బాగాలేదు. ఇప్పుడు ఇరాన్తో ఒప్పందానికి చర్చలు మొదలు పెడుతున్నామని ఇరాన్ అంత బెదిరించి చర్చలకు వెళ్తున్నారు. చైనాతో కూడా మాట్లాడారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ట్రంప్ మాట్లాడారు, మా మధ్య చర్చలు అద్భుతంగా జరిగాయని ఆయన చెప్తే జిన్పింగ్ ఏమని చెప్పాడు తెలుసా, మీరు చాలా తైవాన్కు మీరు ఆయుధాలు కనుక సరఫరా చేస్తే అది మమ్మల్ని రెచ్చగొట్టడమే అవుతుంది, తైవాన్ విషయంలో చెలగాటం ఆడడం అమెరికాకు మంచిది కాదని ఒక తీవ్రమైన హెచ్చరిక ఇచ్చాడు జిన్పింగ్. EU కూడా ఇచ్చింది. సో ఇక్కడ వాళ్ళందరూ అలా గట్టిగా మాట్లాడుతుంటే మనమేమో అది మహాప్రసాదం, 140 కోట్ల మంది భారతీయుల తరఫున మీకు అభినందనలు చెప్తున్నామని చెప్పిన తర్వాత నిన్న ప్రధానమంత్రి గారు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి సమాధానం ఇచ్చారు. ఇస్తూ మొదట ఏం పెట్టారు, మా హయాంలో భారతదేశం చాలా సుస్థిరమైన అభివృద్ధితో ముందుకు పోతుంది, అందుకని అందరూ మా దగ్గరికి వచ్చి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. మరి కాంగ్రెస్ హయాంలో ఎవరు ఎందుకు కుదుర్చుకోలేదు? సరే కాంగ్రెస్ హయాంలో లేకపోతే ఇంకా వేరే ప్రభుత్వాల హయాంలో అప్పుడు ఎప్పుడు కుదిరిన ఒప్పందాలు, అప్పుడు ఒప్పందాలు లేకుండా దేశం ఏమి ఇప్పటివరకు ఖాళీగా లేదు కదా అని ఆయన చెప్తున్నారు. మరి ఆ ఒప్పందం గురించి ప్రకటన ఎందుకు చేయలేదు మీరు? ఒప్పందం మార్చిలో కుదురుతుంటే. అందువల్ల ఇది కాకుండా తీవ్రమైన విషయం ఏంటంటే నిన్న మోదీ భయపడ్డారు. ఎందుకు భయపడ్డారా లేదా, ఇది పెద్ద ప్రశ్న. నిజంగా ప్రధానమంత్రికి సంబంధించి ఇలాంటి చర్చ ఎప్పుడు రాలేదు. లోక్సభలో ప్రధానమంత్రి గారిని రావద్దని నేనే చెప్పాను అని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఎందుకంటే ప్రతిపక్ష మహిళలు నిరసన తెలపడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు, అందువల్ల మీరు వస్తే ఇబ్బందికరమైన పరిస్థితి ఉండొచ్చు, అందుకని మీరు రావద్దని నేను చెప్పాను, అందుకనే ఆయన రాలేదు అని. రాష్ట్రపతి ప్రసంగానికి సమాధానం ఇవ్వాల్సిన సభానాయకుడు స్పీకర్ చెప్తే కూడా ఉదాహరణకు ఇంత ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులు అక్కడికి వచ్చి మేము మేనేజ్ చేసుకుంటామని చెప్పలేదు, రాలేదు. సో ఇప్పుడు ప్రతిపక్షాలేమో మేము ఆయన దగ్గరికి అసలు వెళ్ళుండేవాళ్ళం కాదు, మేము ట్రెజరీ బెంచెస్ ముందు అధికార పక్షం ముందు నిలబడి ఆందోళన చేస్తున్నాం, కానీ ప్రధానమంత్రితో మాకేం సంబంధం? ఆయన సభను దాటేయడం కోసం ఇలా చేశాడు, భయపడ్డారు. ఆయన భయపడ్డారు అనే ఒక తీవ్రమైన అభిప్రాయం, ఆరోపణ, దాటవేత ఇవన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయి. ఇట్లాంటిది ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. స్పీకర్ కూడా ఇంత చొరవ తీసుకొని
నేనే చెప్పానని చెప్పలేదు. సో ప్రియాంక గాంధీ స్పీకర్ చాటున మోదీ దాక్కుంటున్నారు, స్పీకర్ ద్వారా మీద తన అభిప్రాయాన్ని రుద్దుతున్నారు అని ఆమె ఒక తీవ్రమైన వ్యాఖ్య చేశారు. రాహుల్ గాంధీ చేసేది ఆయన చేశాడు. రాజ్యసభలో కూడా ఈ చర్చ వచ్చింది. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు ఖర్గే, మల్లికార్జున్ ఖర్గే, ఆయన మీరు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడే అనుమతి ఇవ్వలేదు అంటే మామూలుగా ఒక సభ విషయం ఒక సభలో మాట్లాడరు. కానీ ఇక్కడ పార్లమెంట్ మొత్తం ఒకటే కాబట్టి మీరు చేసింది ప్రతిపక్ష ఇది రాజ్యాంగ విరుద్ధం అన్న పద్ధతిలో ఆయన నిరసన తెలిపితే చాలా వేడెక్కింది. వాళ్ళందరూ వాకౌట్ చేశారు. వాకౌట్ చేశాక మోదీ అక్కడ మాట్లాడారు. అక్కడ మాట్లాడుతూ ఇళ్లపై దొంగలు కొంతమంది దొంగతనానికి అలవాటు పడిన వాళ్ళు మా గుజరాతీ అయిన గాంధీ గారి ఇంటి పేరు దొంగతనం చేశారు. నిజంగా పార్లమెంట్ చర్చలు దేశ రాజకీయ వివాదాలు ఎక్కడికి దారితీస్తున్నాయో అర్థం కావట్లేదు. దొంగలు ద్రోహులు ఈ భాషలో వాళ్ళు తీవ్రంగా అనుకున్నారు. ఈ విధంగా పార్లమెంట్ బాగా వేడెక్కింది. ఈరోజు అయితే లోక్సభ వాయిదా పడిపోయింది కొద్దిసేపట్లోనే. బాగా హోరాహోరీగా జరుగుతుంది. సార్ ముందే కూసిన కోయిల రిలయన్స్ రంగ ప్రవేశం ఇది కూడా దీని కంటిన్యూషన్. అమెరికా ఒప్పందము అది మార్చిలో జరిగేదానికి ఇదంతా ఏం చేశారు. కానీ వెనిజులాలో అయితే చమురు కొనబోతున్నామని రిలయన్స్ ప్రకటించింది. భారతదేశం కొంటుందా లేదా డౌట్ఫుల్గా, సమయం తీసుకుంటారా. వెనిజులా చమురు కొనడం ఒకటే కానీ అది కొంచెం బాగా ముతగ్గా ఉంటుంది. దాన్ని శుద్ధి చేయడానికి ఎక్కువగా కష్టపడాలి. కానీ రిలయన్స్ అనేది ప్రైవేట్ కంపెనీయే కదా, దానికి ఏమొచ్చినా లాభమే. ప్రభుత్వం అనుసరించాల్సిన పద్ధతులన్నీ వాళ్ళు ఏం చేయరు కదా. సో రిలయన్స్ నేరుగా ట్రంప్తో మాట్లాడింది. మీరు మన చర్చలు కనుక మీరు ఓపెన్ చేస్తే భారత్ అమెరికా ఒప్పందం చర్చ మొదలు కాకముందే రిలయన్స్ అమెరికా చర్చ మొదలైంది. అప్పుడే అంబానీ వీఆర్ ప్లానింగ్ టు పర్చేజ్ ఆయిల్ ఫ్రమ్ వెనిజులా సబ్జెక్ట్ టు ది ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ అని ఆయన చెప్పాడు. ఇప్పుడు అమెరికా డీల్ కుదరడానికి రెండే కారణాలు ప్రధానంగా ఉన్నాయని ప్రతిపక్షం గట్టిగా ఆరోపిస్తుంది. ఒకటి, అదానీకి అమెరికా కోర్టుల్లో సమన్లు ఇవ్వటం. రెండవది ఎప్స్టీన్ టేప్స్లో భారతీయ, ఇప్పుడు అందులో అనిల్ అంబానీ పేరు ఉంది చాలా స్పష్టంగా, సరే మోదీ పేరు కూడా ఉంది అనేది ఒకటి వస్తుంది. సో వీటన్నిటి వల్ల ఈ రెండింటి నుంచి బయటపడడానికే బాదరాగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందే కూర్చున్న కోయిల్లాగా దీనికి చాలా రాగాలాపన చేశారు. నిజంగా చూస్తే దాని మీద చాలా సందేహాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఇంకోటి, రిలయన్స్ వెళ్ళి అక్కడి నుంచి చమురు తెచ్చుకుంటే కార్పొరేట్ ఇండియా లేకపోతే ఇండియన్ ఇంక్ నేరుగా భారతదేశ అంతర్జాతీయ విధానాలు ఆర్థిక విధానాల్లో ప్రవేశిస్తే దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి, ఇది చాలా కీలకమైన సమస్యగా రాబోతుంది నెక్స్ట్ రోజుల్లో. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలుగు. స్టే ట్యూన్డ్.